మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగలు లక్షల విలువైన నగదును నర్మదా నదిలో పడేసేవారు. అయితే పోలీసులు చాలా శ్రమించి దొంగను పట్టుకున్నారు. రోజురోజుకి పెరిగిపోతున్న దొంగతనాలు ఘటనలను ఛేదించేందుకు పోలీసులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నగరంలో సీసీటీవీ ఫుటేజీలు ఏర్పాటు చేశారు. దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు సుమారు 1000 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా ఈ నేరాలకు పాల్పడిన నిందితుల గురించి పోలీసులకు తగిన ఆధారాలు లభించాయి. దీంతో మదోటాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్లో నివసిస్తున్న ప్రేమ్నాథ్ మల్లా అనే గజ దొంగను పోలీసులు పట్టుకున్నారు. మల్లా వాంగ్మూలం ఆధారంగా పోలీసులు అతని మైనర్ కొడుకును మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఆ దొంగలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. చోరీ ఘటనల్లో చోరీకి గురైన లక్షల రూపాయల విలువైన ఆభరణాల గురించి నిందితులు తెలిపిన వివరాల ప్రకారం చోరీలకు పాల్పడిన తర్వాత బంగారు ఆభరణాలను గౌరీ ఘాట్ ప్రాంతంలోని భటోలీలో నిమజ్జన చెరువులో పడేసేవారమని నిందితులు తెలిపారు. ఆ ఆభరణాలు కృత్రిమంగా ఉన్నాయని భావించడమే కాదు, పోలీసులకు భయపడి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చోరీ చేసిన వస్తువులను చెరువుల్లో పడేసేవారు. అరెస్ట్ అయిన దొంగల వాగ్మూలాల ఆధారంగా పోలీసులు నిందితులను తీసుకొని నర్మదా నదిలోని బటౌలీ కుండానికి చేరుకొని ఎస్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి చెరువులో సోదాలు నిర్వహించారు. కొన్ని గంటల పాటు శ్రమించిన బృందానికి లక్షల విలువైన ఆభరణాలు దొరికాయి.